దేశంలోనే తొలిసారి 102 ఛార్జింగ్ పాయింట్లతో గ్లిడా సంస్థ ఈవీ హబ్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో గ్లిడా సంస్థ ఏర్పాటు చేసిన అతిపెద్ద ఈవీ కేంద్రాన్ని జయేష్ రంజన్ ప్రారంభించారు. గ్లిడా సంస్థకు ప్రభుత్వ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లో ఈరోజు మన ఎయిర్పోర్ట్ సమీపంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో గ్లీడా అనే ఒక కంపెనీ ఒక ఎలక్ట్రిక్ వాహనాలు చార్జ్ చేయడానికి ఒక సముదాయం ఏర్పాటు చేసింది. ఈ సముదాయంలో ఒకేసారి 102 కార్స్ కి ఛార్జింగ్ ఇచ్చే వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ఇచ్చిన సమాచారం మేరకు ఇది భారతదేశంలోనే అతి పెద్ద పబ్లిక్ ఛార్జింగ్ వసతి. భారతదేశంలో వేరే నగరంలో ఒకే దగ్గర 102 ఛార్జింగ్ పాయింట్స్ ఎక్కడో లేదు అనేది. సో ఇది కూడా చాలా గర్వపడే విషయం. ముఖ్యంగా ఈ కంపెనీ గ్లీడా ఎవరు ఈ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసింది, ఇది ఒక స్వీడన్ దేశానికి చెందిన కంపెనీ. వాళ్ళ పేరెంట్ పేరుంది ఫోర్టమ్. 2018లో వాళ్ళు మొదటిసారిగా హైదరాబాద్ లో అడుగు పెట్టి సోమాజిగూడ దగ్గర ఇండియన్ ఆయిల్ వాళ్ళది ఒక పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ వాళ్ళు చిన్న 2 ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టారు. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మన పురోగతి చూస్తే ఇది చాలా ఆనందంగా ఉంది. మొత్తం హైదరాబాద్ లో 89 చోట వాళ్ళు ఇట్లాంటి ఛార్జింగ్ పాయింట్స్ పెట్టి ఉన్నారు. అండ్ ఈ రోజు ఎయిర్పోర్ట్ లో అంత పెద్ద సముదాయం చేసి ఉన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనం మీద ఆసక్తి చూపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మందికి తెలుసు కాలుష్యతే కాకుండా మనకు ఎకనామిక్స్ పరంగా కూడా చూస్తే ఎలక్ట్రిక్ వాహనానికి నడిపే ఖర్చు బదులు ఒక డీజిల్ వెహికల్ కి పెట్రోల్ వెహికల్ కి ఎంత ఖర్చు ఉంటుందో ఆ పోలికలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి చాలా ప్రిఫరెన్స్ ఉంటుంది.